హలో ఫ్రెండ్స్, ఇవాళ మీకు 20 మందికి సరిపడా ది బెస్ట్ హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ, దాంతోపాటుగా చికెన్ గ్రేవీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. పక్కా కొలతలతో చెప్తాను. 100% బెస్ట్ రిజల్ట్. అచ్చంగా ఆల్టిమేట్ అంటే ఆల్టిమేటే. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి. అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ముందుగా పెద్ద స్టవ్ తీసుకొని దాని మీద ఇలాంటి వెడల్పాటి డబ్రాలో 1/2 లీటర్ ఆయిల్ వేసుకోవాలి. 1/2 కిలో ఆనియన్ వేసుకొని ఇది గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో 1/2 కిలో అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్గా ఉంటుంది. ఇదంతా పచ్చి వాసన పోయేలాగా బాగా కలుపుకోవాలి, అడుగంటకుండా. ఇలా అంతా వేయించుకున్న తర్వాత 2 కిలోల చికెన్ వేసుకోవాలి. ఈ చికెన్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి. ముక్కకి సాల్ట్ బాగా పట్టేసుకుంటుంది. ఇలా అంతా బాగా కలుపుకోవాలి. ఇందులో నీళ్ళు ఉడతాయి కాబట్టి అవన్నీ ఎగిరిపోయేలాగా చూసుకోవాలి, లేదంటే తినేటప్పుడు నీసు వాసన వస్తూ ఉంటుంది. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే తొందరగా అడుగంటేస్తుంది. 200 గ్రాముల ఎండు కొబ్బరి నైఫ్ ఇలా గ్రైండ్ చేసి వేసుకోవాలి. 1/2 కిలో పండు టమోటా, ఇవి కూడా గ్రైండ్ చేసి వేసుకోవాలి. టమోటా గ్రైండ్ చేసి వేసుకోవడం వల్ల కూర తొందరగా చిక్కపడుతుంది. కారం అనేది మీ ఇష్టము, తగినంత వేసుకోవాలి. 200 గ్రాముల కర్డ్ వేసుకోవాలి, మంచి టేస్ట్ వస్తుంది. 50 గ్రాముల పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి వేసుకోవాలి. 100 గ్రాముల ధనియా పౌడర్ వేసుకోవాలి. ధనియా పౌడర్ వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ ఉంటుంది. 2-3 టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా వేసుకోవాలి. మంచి ఫ్లేవర్, మంచి సువాసన ఉంటాయి. గుప్పెడు కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి జాగ్రత్తగా. ఈ మసాలాలో పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత కూరకి సరిపడేంత నీళ్లు వేసుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. చికెన్ ఎక్కువసేపు కలుపుతున్నా కానీ చికెన్ విరిగిపోతుంది. నెమ్మదిగా కలుపుకోవాలి. చికెన్ ఉడికి కూర చిక్కపడిన తర్వాత దింపేటప్పుడు 2 పెద్ద సైజ్ నిమ్మకాయలు పిండుకోవాలి. ఉప్పు కారం తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ మాత్రం చాలు. ఇంకా కూర చల్లబడిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది. ఇది కరెక్ట్గా సరిపోతుంది. వీటిని పక్కన పెట్టేసుకొని 3 కేజీలు పట్టే బిర్యానీ ఇలాంటి వెడల్పాటి డబ్రా తీసుకొని ఇందులో 1 లీటర్ ఆయిల్, స్లైసెస్లా కట్ చేసుకున్న 1 కిలో ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ కట్ చేసేటప్పుడు అన్నీ ఒకే సైజ్ వచ్చేలాగా చూసుకోండి. ఒకటి లావుగా, ఒకటి సన్నగా వస్తే ఒకటి వేగిపోతుంది, ఒకటి త్వరగా వేగదన్నమాట. ఇది ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా నెమ్మదిగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1/2 కిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది వేసుకొని ఇందులో పచ్చి వాసన అంతా పోయేలాగా బాగా కలుపుకోవాలి. పచ్చి వాసన అంతా పోయి ఇలా వేగిన తర్వాత శుభ్రంగా కడిగిన 3 కిలోల చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొద్దిగా చూసి వేసుకోండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్లో నీళ్ళు ఉడతాయి కాబట్టి అవన్నీ ఎగిరిపోయేలాగా చూసుకోండి. మూత పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. నీళ్ళన్నీ ఎగిరిపోయి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు 1.5 కిలోల సన్నగా కట్ చేసుకున్న పండు టమోటాలు వేసుకోవాలి. బిర్యానీకి పండు టమోటాలు వేస్తేనే కలర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది.
100 గ్రాముల పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి వేసుకోవాలి. ఈ టమోటాలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. లేదంటే బిర్యానీలో టమోటాలు ముక్కలు ముక్కలు అలాగే ఉంటాయి. ఇలా నైఫ్గా ఉడికించుకోవాలి. ఇందులో గుప్పెడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. 50 గ్రాముల గరం మసాలా వేసుకోవాలి. తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. కారం అనేది మీ ఇష్టము. 200 గ్రాముల కర్డ్ వేసుకోవాలి. ఇంకా ఎక్కువ వేసుకున్నా కానీ బిర్యానీ బాగానే ఉంటుంది. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. 2 పెద్ద సైజు నిమ్మకాయలు వేసుకోవాలి. ఎప్పుడైనా కానీ బిర్యానీ చేసేటప్పుడు అన్నీ వేస్తేనే ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగుంటాయి. ఒకటి వేసి ఒకటి వేయకపోతే బాగోదు. అన్నీ వేయాలి. తగినన్ని నీళ్లు వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అన్నీ చికెన్ కూడా బాగా ఉడికిపోయింది. అన్నీ ఉడికిపోయాయి. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు దించి పక్కన పెట్టేసుకోవాలి. రైస్ 3 కేజీలు తీసుకున్నాను. బాస్మతి రైస్ 1 కేజీ, నార్మల్ రైస్ 2 కేజీలు తీసుకున్నాను. ఇందులో కొద్దిగా కొత్తిమీర పుదీనా, ఒక బిర్యానీ ఆకు, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా నిమ్మకాయ తొక్కలు వేసుకోండి. చాలా చాలా బాగుంటాయి ఫ్లేవర్స్. అన్నం ఉడికేటప్పుడు గిర్రమని కలిపేయకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. లేదంటే అన్నం విరిగిపోతుంది. రైస్ 60% ఉడకనివ్వాలి. ఏ మాత్రం ఎక్కువ ఉడికినా కానీ అన్నం ముద్దలా అయిపోతుంది. ఇంట్లో ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు ఇలాంటి పెద్ద స్టవ్ అయితే మంట అన్ని వైపులా బాగా తగిలి త్వరగా కుక్ అవుతుంది. మనం రోజు వండుకునే చిన్న స్టవ్ మీద చేస్తే మంట చాలక అన్నమంతా పాడైపోతుంది. ఈ రైస్ ఉడికిన తర్వాత ఈ నిమ్మకాయ బద్దలని తీసేసి గెంజి వంపుకోవాలి. ఈ చికెన్ మసాలా స్టవ్ మీద పెట్టేసి రైస్ అంతా ఇందులో వేసుకోవాలి. ఒకవేళ మీకు వంపుకోవడం రాకపోతే గెంజి ఇలాంటి చిల్లుల గిన్నెతో ఎత్తి వేసుకుంటే బాగుంటుంది. అంత గెంజి వంపుకోవాలంటే చేతుల మీద వచ్చేస్తూ ఉంటుంది. జాగ్రత్తగా రైస్ అంతా వేసుకున్న తర్వాత నీట్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. కాటన్ చున్నీ నీళ్ళలో ముంచేసి బాగా పిండేసి ఇలాంటి ప్లేట్ మీద వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా దాని మీద బరువు పెట్టేసి 15 లేదా 20 నిమిషాలు ఆవిరిపోకుండా బాగా దమ్మవనివ్వాలి. ఆ డబ్రా కింద పెనం పెట్టేస్తే కింద అడుగంటకుండా మాడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. 20 నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి. సో బ్యూటిఫుల్. ఒక్కసారి అడుగు నుండి కలుపుతున్నాను చూడండి. మెతుకు పువ్వులాగా వికసించింది చూడండి. ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో మీకు ఇక్కడ అర్థమైపోయింది. ఎంత బాగుందో. ఇది కదా అద్భుతం అంటే. పక్కా కొలతలతో ద బెస్ట్ బిర్యానీ. జాగ్రత్తగా రెసిపీ మీరు కూడా ఫాలో అవ్వండి. బయటకి వేలు పెట్టే బదులు హెల్త్ పాడైపోతూ ఉంటుంది. డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతుంటాయి. ఇలా ఇంట్లోనే చేసుకొని తింటే అందరూ తృప్తిగా కడుపు నిండగా తింటారు. నేను ఒక్కదాన్నే చేశాను, కష్టపడి చేశాను. అది తిన్న వాళ్ళందరూ చికెన్ గ్రేవీ కానీ బిర్యానీ కానీ పర్ఫెక్ట్గా చాలా చాలా బాగా వచ్చిందని చెప్పి వాళ్ళు అన్నారు. వాళ్ళు అన్న మాటలకి నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. అలా గాల్లో ఎగిరిపోయాను నేనైతే. మనం చేసిన పనికి ఎవరైనా తిని బాగుంది అంటే ఆ కష్టం అంతా మర్చిపోతారు. సేమ్ నేను కూడా ఆ కష్టం అంతా మర్చిపోయాను. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తప్పకుండా మీరు కూడా ఇలాగే ఫాలో అవ్వండి. చూడండి రైస్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఐ హోప్ మీకు అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా నా వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. మీకు అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.